అవతలోడు ఆహ్వానిస్తే వెళ్ళేవాళ్ళు అప్పుడు కూడా. ఆహ్వానించలేదు అతను. ఎవడు అవసరమో వాళ్ళ వరకే పిలుచుకొచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు విశాఖది నిన్న గొడవ చేశారు, దాని పేరేంటి, విశాఖ డైరీ గురించి. అతను విశాఖ డైరీ అతను పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం బ్యాచ్, వైసీపీకి పోయాడు. ఇప్పుడు అతను వీళ్ళు దెబ్బ కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లే వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తాడు. అయితే వాళ్ళ వలన ప్రయోజనం ఉంటుంది అనుకుంటే, లేదంటే లైట్ తీసుకుంటాడు. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ నాయకుడు నచ్చట్లేదు, ఎవరికి జగనే నచ్చట్లేదు. అప్పుడు మాత్రం చంద్రబాబు నచ్చాడు లేరా? చంద్రబాబు నచ్చలేదనే కదా చెప్పి వెళ్ళింది. ప్రాంతీయ పార్టీలో ఒకటే ఉంటది ఇక్కడ, సిద్ధాంతాల బేసిస్ కాదు. ప్రాంతీయ పార్టీలు నాయకుడు నచ్చకే వెళ్తారు. జాతీయ పార్టీలో సిద్ధాంతాలు నచ్చకపోతారు. ప్రాంతీయ పార్టీల్లో నాయకుడు నచ్చకే వెళ్తారు. సింపుల్ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరు? నాయకుడు నచ్చలేదనే అప్పుడు వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు వస్తున్న వాళ్ళు నాయకుడు నచ్చాడని. అక్కడ ఇంకా సిద్ధాంతాలు ఏమన్నా ప్రాంతీయ పార్టీలకి నాకు తెలియగలుగుతా. ప్రాంతీయ పార్టీలో జగన్ నచ్చాడా, బాబు నచ్చాడా, పవన్ కళ్యాణ్ నచ్చాడా? నచ్చితే వెళ్తారు, నచ్చకపోతే లేదు. లేదా పదవి వస్తుందంటే పోతారు, పదవి రాదనుకుంటే పార్టీకి పోయేది ఏముండదా? అసలే 11 స్థానాలకే పరిమితమైన ఉన్న వాళ్ళు కూడా కొంచెం వీళ్ళని చూసి జగన్ కోటేయరు, జగన్ చూసి వాళ్ళకి ఓటేస్తారు. ఇది కామన్. పోతే ఇంకొక కొత్త మొహం వస్తుంది. అంటే కొంచెం క్యాడర్ కూడా వెళ్తుంది కదా ఒక నాయకుడితో. అట్లా ఉంటే గనక వాళ్ళు ఎందుకు వెళ్తారు అవతలకి? అవంతి క్యాడర్ ఏంటండి బేసిక్ గా చెప్పాలంటే? బాలేని క్యాడర్ ఉంటది. బాలేనితో పోల్చుకుంటే అవంతికి తక్కువ క్యాడర్ ఉంటారు. ఏదో అంటే కులము బేసిస్ వాళ్ళని ఆపలేరు. ఇంకా ఇంకోటి నష్టం లేదన్ను, నష్టం ఉంటుంది అది సహజంగా. మళ్ళీ ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇంకోటి వచ్చినప్పుడు వాడు తెచ్చుకుంటాడు కదా. ఒకడు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ లో శాంతంగా వచ్చిన సన్యాసం ఏం తీసుకోరు కదా. మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు బలం చూపెట్టుకుంటారు. అదే కదా, వాళ్ళు మళ్ళీ తెచ్చుకుంటారు కదా మనుషుల్ని. అదే కదా.